దేవునికి స్తోత్రం. మరొక రోజు మరి తిమోతి గారి కోసం మనం మాట్లాడుకుందాం. తిమోతి గారు చక్కగా ఆయన జీవిత చరిత్ర మరి రాయబడి ఉంది. చూడండి ప్రియులారా, మరి అపోస్తలుడైన పౌలు గారు ఒక అత్యంతమైన శిష్యుడిగా ఉండి మరి పౌలు గారి దగ్గర తరబేతి పొంది మరి యవన కాలములో యవనస్తుడు చక్కగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుణ్ణి పట్టుకుని దేవుని ఆత్మతో నింపబడి ఉండి మరి ఎన్నో అద్భుతమైన కార్యాలు మనం చూశాం. ప్రియులారా చూడండి, తిమోతి అన్న వ్యక్తి చిన్న యవనపాయంలో నుంచి దేవునికి లోబడి ఉన్నాడు. ప్రియులారా చూడండి, తిమోతి గారు చక్కగా మరి దేవునికి లోబడ్డాడు. పౌలు గారు చక్కగా తరబిది ఇచ్చారు. పౌలు గారి దగ్గర నేర్చుకున్నాడు. అలాగే ట్రైనింగ్ అయ్యాడు, బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు. చక్కగా దేవునితో చక్కగా సంభాషణ మాట్లాడుతుంటూ మరి దేవుని సువార్త అనేక మందికి ప్రకటించడానికి మరి తిమోతి గారు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ప్రియులారా చూడండి, ఈ రోజుల్లో యవన పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు? తిమోతి వల్లే మీరు ఉంటున్నారా? గమనించండి, వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తిమోతి వల్ల ఉంటే గనక మరి యవన పాలెంలో చక్కగా దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. ప్రియులారా చూడండి, చాలా మంది యవనస్తులు మరి సేవకులు కూడా తిరుగుతారు, మరి పరిచర్యలో పాలు పంచుకుంటూ ఉంటారు. కానీ మళ్ళీ లోక వైపు చూస్తూ ఉంటారు. ఆ సాతానుడు ఏం చేస్తాడంటే ఆ యవనస్తులకి ఏదో ఒక ఎర్ర వేస్తూ ఉంటాడు. ఏదో అమ్మాయిలు పిచ్చో, లేకపోతే డబ్బు పిచ్చో, లేకపోతే ధనం పిచ్చో, లేకపోతే జాబ్ పిచ్చో, లేకపోతే ఏదేదో పిచ్చో, కొంతమంది సెల్ ఫోన్లు పిచ్చో, ఏదో ఒక పిచ్చి మరి అలా ఎర్ర వేసి ఉంటే ఈ సాతానుడు ఈ సేవకుల్లోంచి కొంచెం దూరంగా ఉండడం మనం చూస్తున్నాం. నేను ఈరోజు యవనస్తుల కోసమే మాట్లాడతాను. తిమోతి గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే తిమోతి గారు యవనపాలెంలో చిన్నప్పటి నుంచే మరి భయభక్తులు కలిగి ఉన్నాడు. తండ్రి లేరు, తల్లి అన్యురాలు అయినప్పటికీ కూడా మరి తిమోతి ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి అనేక ప్రాంతాలకి మరి పౌలు గారు తీసుకుని వెళ్ళి తిమోతి గారికి తరబిదిచ్చి చక్కగా ఆయన చాలా ఆత్మలను రక్షించడానికి, సువార్త ప్రకటించడానికి చక్కగా పౌలు గారు వాడుకున్నారు. పిల్లరా చూడండి, పౌలు గారు తిమోతి గారు కూడా చక్కగా ప్రయాణం చేసి సువార్త ఎంతో విస్తారమైన సువార్తని ప్రకటించారు. చూడండి ప్రియులారా, ఈరోజు మన బిడ్డలు ఏ విధంగా ఉండగలుగుతున్నారో తల్లిదండ్రులుగా మీరు బాధ్యత ఉంది కనుక తల్లిదండ్రులు చక్కగా పిల్లల పట్ల బాధ్యత తీసుకోవాల్సిందిగా ప్రేమగా మీ దైవజనులతో చెప్తున్నారు. ప్రియులారా చూడండి, ఈ నేటి దినంలో అనేక మంది యవన పిల్లలు పాడైపోతున్నారు. అనేక మంది యవన పిల్లలు రకరకాలమైన అలవాట్ల దురలవాట్లతో పాడైపోతూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఈ రోజు మనం ఖండించకపోతే గనక రానున్న దినములో అనేకమైన పరిహారాలు చూస్తాం. ప్రియులారా చూడండి, మరి ఈరోజు తిమోతి గారిని మనం జ్ఞాపం చేసుకుందాం. తిమోతి గారిని జ్ఞాపం చేసుకుని మన బిడ్డల్ని మనం భద్రపరుచుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా మరి బిడ్డలు దేవుని విషయంలో, సేవ విషయంలో, మరి పరిచర్య విషయంలో మరి బిడ్డలందరినీ కూడా మీరు మీ గృహంలో చక్కగా మీ బిడ్డలకి చక్కగా దేవుని మాటలు చెప్పి నువ్వు ట్రైనింగ్కి వెళ్ళు, సేవకులు కూడా వెళ్ళి నేర్చుకో, చక్కగా మరి నీ ద్వారా కొన్ని ఆత్మలైనా రక్షించబడతావు, మరి మన కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన అవసరం మనకుంది. ప్రియులారా చూడండి, ఈరోజు తిమోతి వల్లే మీరు ఉండగలుగుతారా? తిమోతి వల్లే మీరు నిజంగా తిమోతి వల్లే మీరు చక్కగా ఆ సాక్ష్యాన్ని కలిగి ఉందిరా? ప్రియులారా చూడండి, ప్రతి యవన బిడ్డలను కూడా నేను ఒకటే మాట అడుగుతున్నా. మీరు ఈ లోకంలో ఎంత ఇబ్బంది పడినా, ఎంత ప్రయాసపడినా, మీరు ధనం కోసం పరుగులెత్తిన ధనము మీ వెనకాల రాదు, కానీ మిమ్మల్ని పరుగులెడుతూ ఉంటుంది. కానీ ఒకవేళ ఏదో ప్రేమ కోసం పరుగులెట్టినా అది మీకు మరణసాయంలోకి తీసుకెళ్తుంది. లేకపోతే ఏదేదో సంపాదించాలనుకున్నా కానీ అది దురాశకి చీటవుతుంది. ప్రియులారా చూడండి, దేవునికి లోబడి ఉండి, తల్లిదండ్రులు చెప్పిన మాటకి లోబడండి. అప్పుడే మీరు ఆశీర్వదించబడతారు, కుటుంబంలో దీవించబడతారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని పని చేస్తే చాలా మంది కూడా ఆశీర్వదించబడిన వాళ్ళు మనం బైబిల్లో చూసాం, మన బయట లోకంలో కూడా చూసాం. ప్రియులారా గమనించండి, ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రాముఖ్యంగా. ఆ విధంగా మనం ఉండాలంటే మరి తల్లిదండ్రులు బిడ్డల విషయంలో చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ప్రియులారా ఇంకొక మాట మీకు జ్ఞాపం చేస్తా. చాలా మంది సంఘాల్లో ఎలా ఉన్నాయంటే మరి పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు, బిషప్ లాంటి పేరు సంపాదించుకున్న దైవజనులు ఉన్నారు. వాళ్ళ సంఘాల్లో 200 మంది 150 మంది ఉంటారు.
వాళ్ళ దైవజనులు కూడా మరి ఏ విధంగా ఉన్నారంటే, మరి వాళ్ళు కూడా ట్రైనింగ్ అయ్యేటప్పుడు, నేర్చుకునేటప్పుడు ఫస్ట్ పాటలు పాడుతూ ఉంటారు. తర్వాత ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ తీసుకుంటా ఉంటారు. ఒకవేళ సేవకుల దగ్గరికి వెళ్ళకపోయినా బైబిల్ నేర్చుకుంటా ఉంటారు. ట్రైనింగ్ వాళ్ళకి వాళ్ళే ట్రైనింగ్ అవుతా ఉంటారు. ఆయా సంఘాల్లోకి వెళ్ళి నేర్చుకుంటా ఉంటారు. ప్రియులారా, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఒక బాలుడు భూమి మీద పుట్టిన తర్వాత ఫస్ట్ అటు ఇటు కదులుతాడు, తర్వాత పాగుతాడు, తర్వాత నిలబడతాడు, తర్వాత పరుగులెడతా ఉంటాడు, తర్వాత ఆడికి కొంచెం జ్ఞానం కలుగుతూ ఉంటుంది. వాడు చక్కగా స్టడీ చేస్తూ ఉంటాడు, చక్కగా అన్ని అన్ని విద్యలు చేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఈ యొక్క సేవకులు కూడా, కొత్తగా వచ్చిన సేవకులు కూడా అదే విధంగా బాలుడి వలె ఎదుగుతూ ఉంటారు. పాటలు పాడుతూ ఉంటారు, సంఘంలోకి వెళ్ళి వాక్యాలు చదువుతూ ఉంటారు, సేవకులకి సహకారంగా ఉంటూ ఉంటారు. ప్రయాక పనులు చేసిన తర్వాతనే వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళి వాళ్ళు సేవకులు అవుతూ ఉంటారు. ప్రియులారా, చూడండి, కొంతమంది సేవకుల్ని నేను చూశాను. నా కళ్ళారా, నా చెవులారా విన్నాను, నా కళ్ళారా చూశాను. కొంతమంది సేవకులు విమర్శిస్తూ ఉంటారు. ప్రియులారా, సంఘంలో విశ్వాసులు మీరు చాలా గమనించవలసిన విషయం మీకు ఉంది. ఆ సేవకులు ఎలా ఎదిగారు? ఆ సేవకులు పాటలు పాడకుండానే సేవకుడయ్యాడా? వాక్యం చదవకుండానే సేవకుడయ్యాడా? ఏ ట్రైనింగ్ లేకుండా సేవకుడయ్యాడా? డైరెక్ట్‌గా పుట్టగానే సేవకుడయ్యాడా? మీకు మీరు గమనించుకోండి. మీ బిడ్డల్ని సేవకి సమర్పించుకోవాలనే ఆలోచన మీకుంటే గనక, ఏ సేవకుడు మంచోడో, ఏ సేవకుడు ట్రైనింగ్ ఇస్తాడో బాగా, ఏ సేవకుడు ప్రోత్సహిస్తాడో బిడ్డల్ని, అయన్నీ గమనించుకుని మీరు ఆ సేవకుడికి అప్పగిస్తే గనక, ఆ సేవకుడు చక్కగా దేవుని ఆత్మ బిడ్డలకు వచ్చేటట్లుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మంచి ఉన్నతమైన సేవ చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటారు. ప్రియులారా, నేటి దినములో అనేక మంది నేను పెద్ద సేవకుడినని చెప్పుకునే వాళ్ళు చిన్న చిన్న సంఘాల్లో చిన్న చిన్న సేవకులు పెద్ద సేవకుని తీసుకొచ్చి ఏదో వాక్యం చెప్పాలని ఆశ కలిగి పెద్ద సేవకుని తీసుకొస్తే, ఆ సేవకుడు అంటా ఉంటాడు, పాటలు పాడినంతరాన్ని పరలోక రాజ్యానికి వెళ్ళావు, వాక్యం చదివినంతరాన్ని పరలోక రాజ్యానికి వెళ్ళావు, యూట్యూబ్లో పెట్టినంతరాన్నే నువ్వు సేవకుడు అయిపోయావు, ఏదో నిలబడి 4 మాటలు చెప్పినంతరాన్ని నువ్వు సేవకుడు అయిపోయావు అని ఆ యొక్క మీటింగ్లో, ఆ చిన్న సంఘాల్లో చెప్తా ఉంటాడు. సాతానుడు ఆ పెద్ద సేవకుల్లో ఉండి ఆ ఉన్న చిన్న సంఘాన్ని కూడా పాడు చేతకు వస్తూ ఉంటాడు. ప్రియులారా, చూడండి, ఈ ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాలో మాట్లాడాలని ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు. అటువంటి సేవకులు మీరు నమ్మొద్దు. అటువంటి సేవకుడే కాదు, వాడు నరకంలోకి వెళ్ళిపోతాడు, వాటితో పాటు విశ్వాసాలందరూ కూడా నరకంలోకి వెళ్ళిపోతారు. ప్రియులారా, గమనించండి, ఏ సేవకుడైనా సరే మరి చూడండి, మార్కు సువార్త 16:15 సర్వలోకానికి వెళ్ళి సర్వ సువార్త ప్రకటించిన భారం మీ మీద ఉంది. మరి దేవుడు చక్కగా మరి తేటగా రాయించాడు గనక, మరి అదే సేవకులు అదే అదే వాక్యాన్ని మరి సభల్లో చెప్తా ఉంటారు. మరి సేవకులు కొత్తగా నేర్చుకుని, కొత్తగా ట్రైనింగ్ అయ్యి, విశ్వాసంలో మరి చక్కగా విశ్వాసంలోంచి సేవకుడిగా అయ్యి నేను సువార్త ప్రకటించాలని ఆశ కలిగి ఈ సంఘం నుంచి బయటకు వస్తే, ఆ సేవకుని మీరు ఎందుకు ఎదగనవరు? ఆ సేవకుడికి మీరు ఎందుకు ప్రోత్సాహకరంగా చేయరు? మీరు చెయ్యకపోయేది కానీ మీరు చెయ్యరు. వాళ్ళు ఎదుగునోళ్ళని మీరు పాటలు పాడితే పరలోక రాజ్యంలోకి వెళ్ళరు, నరకంలోకి వెళ్తారు. వాక్యం చెప్తే పరలోక రాజ్యంలోకి వెళ్ళరు, నరకంలోకి వెళ్తారు. బైబిల్ ఇచ్చుకుని యూట్యూబ్లో చెప్తే సేవకులు అయిపోరు అని అంటారా? సేవకులకి చెప్తాను ఈ మాట, అది చాలా తప్పు. రాకడ సమయం చాలా సమీపంగా ఉంది. సేవకులకి మీకు తెలుసు, మీకేదో ఎదిగిపోయారు, చాలా అనుభవం ఉంది మాకు, మా సంఘాల్లో కొన్ని వందల మంది విశ్వాసులు ఉన్నారు, మాకు కరువు లేదు, వచ్చిన డబ్బుతో బిల్డింగ్లు కట్టుకున్నాం, కుటుంబం పోషించుకుంటున్నాం, కారులో తిరుగుతున్నాం, బంగ్లాల్లో తిరుగుతున్నాం అని మీరు అనుకోవచ్చేమో కానీ, ప్రభువుకి లెక్క చెప్పవలసిన ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని మీరు చాలా బాధపడే అవసరం మీకు ఉంది. కుటుంబంతో సహా నేను మాట్లాడుతూ ఉన్నా. ఏ సేవకులైనా సరే, కొత్తగా సేవకులు వస్తే వాళ్ళని ప్రోత్సహించండి, ఒప్పుకుంటే, లేదంటే మెదలకుండా ఊరుకోండి. అంతేగాని సేవకులుగా ఎదగాలని కొత్తగా నేర్చుకుని ట్రైనింగ్ అయ్యి ఏదో కొద్దిగా ఎదిగితే బాగుంటుందని దేవుని ప్రేరేపణ కలిగితో వాడు యూట్యూబ్లో చెప్తుంటే, ఫేస్బుక్లో మాట్లాడుతుంటే, ఏదో 10 నలుగురు ఉన్న సంఘంలోకి వెళ్ళి దాని మాటలు చెప్తుంటే వాడు వెనక చూసి పళ్ళిగిలిస్తావా? నువ్వు సేవకుడు అయ్యుండి, నువ్వు ఉన్నతమైన సేవకుడు అయ్యుండి, అభిషేకం పొంది సేవకుడు అయ్యుండి, దేవుని ఏర్పాటు చేసిన సేవకుడు అయ్యుండి పళ్ళిగిలిస్తా ఉంటావా? దేవుడు చూస్తా ఉంటాడు నీ పళ్ళుని. దేవుడు నిన్ను గమనిస్తా ఉంటాడు.
విశ్వాసుల్ని ప్రేమించకపోతే నువ్వు ఎవరిని ప్రేమించగలదు? నీ సంఘంలో నీ విశ్వాసులే సేవకులకు వస్తుంటే నువ్వు అనగొడతా ఉంటే సాతానులాగా వాడిని అనగొడతా ఉంటే నీ మాటలతో తూటాలు కాల్చినట్టు కాలుతూ ఉంటే ఏ సేవకుడు సేవ చేయాలని ఎదరికొస్తా ఉంటాడు? పిల్లరా గమనించండి, నేను మాట్లాడిన మాట మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. నేను ఎందుకు మాట్లాడుతానంటే చాలా మంది రానున్న దినంలో అనేక మంది సేవకులు తయారవ్వాలి. అనేక మంది సేవకుల ద్వారా సర్వలోకానికి వెళ్ళి సర్వసువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. రాకడ సమయం వచ్చేస్తుంది. కొన్ని వేల ఆత్మలు, కొన్ని కోట్ల ఆత్మలు దేవునికి అవసరమై ఉంది. మనందరం కూడా పరలోక రాజ్యంకి వెళ్ళాలని ఈ సువార్త ప్రకటిస్తున్నాము. అది మట్టికి ఈ సేవకులు మీరు గుర్తుపెట్టుకోండి. మాకేదో మేము నిలబడిపోయాం, మాకు సంఘాల్లో కొన్ని వందల మంది ఉన్నారు, మాకు పెద్ద సంఘాలు ఉన్నాయి, మాకు పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, మాకు పెద్ద కార్లు ఉన్నాయి, నాకు మంచి పేరు ఉందని అనుకుంటున్నావేమో. దేవుడు పెద్ద పెద్ద సేవకుల్ని గడ్డి తినిపించాడు వాక్యంలో. పిల్లరా గమనించండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి సమస్తం సాధ్యమే. ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నదిగా చేసే దేవుడు. చాలా కేర్ఫుల్ గా ఉండాలని నేను మాట్లాడుతూ ఉన్నాను. చాలా బాధ కలుగుతుంది. చాలా సంఘాల్లోకి వెళ్తున్నాను, చాలా మంది సేవకులు విమర్శిస్తా ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు సేవకులను చూసి నవ్వుతా ఉన్నారు. ప్రియులారా గమనించండి, సేవకుల్ని చక్కగా సన్మానించండి, ప్రేమించండి, ఆదరించండి, వాళ్ళకి సపోర్ట్ గా ఉండండి. సేవకులకు సపోర్ట్ గా లేకపోతే విశ్వాసాలకు మీరు ఏం నడిపిస్తారు? సంఘంలో విశ్వాసాలకు మీరు ఏం నేర్పిస్తారో ప్రియులారా గమనించండి. ఈరోజు సేవకులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసుల్ని చక్కగా ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క 10 మందిని 5, 6 సేవకుల్ని తయారు చేసుకోండి. అలాగ అనేక మంది సేవకులు, కొన్ని కోట్ల మంది సేవకులు ఉన్నారు. ఆ సేవకులతో కొంతమందిని సేవకులు తయారు చేయండి. ఆ సేవకులే రేపు పొద్దుట మీకు తలకి మూలరాయిగా ఉంటారు. ఎందుకంటే ప్రియులారా గమనించండి, ప్రతి ఒక్కడి సేవకుడు శాశ్వతంగా భూమి మీద ఉండడు. ఆ సేవకుడు వెళ్ళిపోతే ఇంకో సేవకుడు చేయాలి, ఇంకో సేవకుడు వెళ్ళిపోతే ఇంకో సేవకుడు చేయాలి. దేవుడు నిత్య ఈ భూలోకంలో నిత్య సంతోషం ఉండదు, నిత్య ఆయుష్ ఉన్నదో. మనం కొంతకాలమే జీవిస్తాం, కొంతకాలమే ప్రకటిస్తాం, కొంతకాలమే నడుస్తాం దేవుళ్ళలో. తర్వాత ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి, నరకంలోకి వెళ్ళకూడదు. ప్రయాసపడి మనం ఎంతో సువార్త ప్రకటిస్తే గనక దేవుడు ఆలకిస్తాడు. గనక ఈ రాత్రికాల సమయంలో నేను మాట్లాడిన మాటలో ఏ ఒక్కరికైనా బాధ కలిగి ఉంటే గనక నన్ను క్షమించండి. నేను ఏమంటానంటే, నేను కొత్తగా సేవలు ఎదుగుతున్నాను, నేను యూట్యూబ్లో పెడుతున్నాను. దయచేసి అటువంటి మాటలు పెద్ద సేవకులు అన్న వాళ్ళు ఎప్పుడు కూడా చిన్న సేవకులను విమర్శించొద్దని ప్రేమతో 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. దయతో మీరు కూడా చక్కగా చిన్న బాలులాగా వచ్చి తాకి నడిచి మీరు నేర్చుకుని చక్కగా సంఘాలను కట్టుకుని 2, 3 సంఘాలు కట్టుకుని ఇవాళ 100 మంది సంఘాలు మీకు ఉన్నారంటే అది దేవుడు ఏర్పాటు చేసిందని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ 100 మంది మీకు ఉన్నారు. 10 మంది సంఘంలోకి వెళ్ళి మీరు వాక్యం చెప్తే వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఆ సంఘంలో ఆదరించే మాటలు మాట్లాడుతూ ఉండాలి. కుటుంబాలు ఆదరించబడాలి. అంతేగాని ఆ సంఘంలోకి వెళ్ళి పాటలు పడితే నువ్వు ఇలాగా, వాక్యం చెప్తే ఇలాగా, నువ్వు ఇలాగుండాలి అలాగుండాలని ఎవరు కూడా నేర్చుకోడు. ఎవడు సేవకుడు అవడో ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా మాట్లాడాలని ప్రేమపూర్వకంగా మరొకసారి నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా చూడండి, విశ్వాసులైన మీరైనా సరే చాలా కేర్ఫుల్ గా తీసుకోండి. మీ సంఘంలోకి వెళ్ళినప్పుడు మీ సేవకుడు ఏ విధంగా మీతో ప్రవర్తిస్తున్నాడు, మీతో ఏ విధంగా, మీ ఇంటికి వచ్చి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అనేది మీరు కూడా చాలా కేర్ఫుల్ గా తీసుకోండి. మీ బిడ్డలను నిజంగా సేవలకు ఇవ్వాలంటే ఏ సేవకుడి ద్వారా పంపితే వాళ్ళు చక్కగా అభిషేకించబడతారు, ఏ సేవకుడి దగ్గరికి పంపితే చక్కగా వాళ్ళు ఆశీర్వదించబడతారు, ఏ సేవకుడి దగ్గర పంపితే వాళ్ళు సేవకులుగా తయారవుతారు, ఏ సేవకుడి దగ్గర పంపితే ఎన్ని ఆత్మలు రక్షించారో నా బిడ్డలు అని ఆలోచించి విశ్వాసాన్ని మీరు కొంత సమయాన్ని మీరు కేటాయించి కొంచెం మైండ్ దగ్గర పెట్టుకుని ఆ సేవకుని ఎన్నికని ఆ సేవకుడి దగ్గరికి ఆ సంఘాల్లోకి మీరు వెళ్ళి చక్కగా సంఘంలో బలపడి మీ బిడ్డల్ని సేవకు సమర్పించుకోవాలని ప్రేమపూర్వకంగా నేను చెప్తా ఉన్నాను. ప్రియులారా చూడండి, ప్రతి ఒక్కరు కూడా పరిచర్యని ప్రకటించాలి, సేవలు చేయాలి. చాలా మంది కూడా ఈ కొంతమంది సేవకులు చాలరు, చాలా మంది సేవకులు తయారవ్వాలి. దేవుని పిల్లలారా నేను ఎందుకు చెప్తున్నానంటే అనుభవంతో చెప్తున్నాను. కొంతమంది ఈ మాటలే కాదు ఇంకా దూషిస్తూ ఉన్నారు. వాళ్ళకి దర్శనాలు వచ్చినాయంట, వాళ్ళ కళలు వచ్చినాయంట.
ఒకవేళ కళలు రాకుండానే, దర్శనాలు రాకుండానే పెద్ద బిషప్లు అయిపోయారు, పెద్ద సేవకులు అయిపోయారేమో వాళ్ళు. దర్శనాలు కళలు రావా? దేవుడు దర్శనాలు కూడా చిన్నప్పుడు లేని కాలంలో ఇప్పుడు ఎందుకు వస్తాయి? చిన్నప్పటి నుంచి రాని దర్శనాలు ఇప్పుడు ఎందుకు వస్తాయి? నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నావు, దేవుని ఆత్మ నీలో ఉంది, నీకు కొన్ని కొన్ని దర్శనాలు చూపిస్తా ఉంటాడు, నువ్వు పరిచయం చేయమని చెప్తా ఉంటాడు. అలా పరిచయం చేయమని చెప్పినప్పుడు దేవునికి లోబడి సేవలోకి వస్తే నువ్వు నిందిస్తావా? నువ్వు అవమానిస్తావా? మనోభావాలు దెబ్బతినేలాగా గాయపడుతూ ఉంటావా? సేవలోకి ఎదక్కోకుండా అనగొడతా ఉంటావా? ప్రియులారా గమనించండి. ఈ రోజు నేను ఈ మాటలు ఎందుకు మాట్లాడుతానంటే, నేను చాలా చోట్ల ఈ మాటలు విన్నాను. చాలా సేవకుల నోటంటే ఈ మాటలు విన్నాను. నేను చాలా నా మనసు గాయపడతా ఉంది. నాకులాగా బోలు మంది సేవకులు కొత్తగా వస్తూ ఉన్నారు. నేను అనేక చోట్లకి వెళ్తా ఉన్నాను. నూతనంగా దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి దర్శనాల ద్వారా, కళల ద్వారా వచ్చి చాలా మంది ట్రైనింగ్ అయ్యి మరి సేవల్ని కొనసాగించాలని, కొన్ని ఆత్మల్ని ఎదుగురక్షించాలని వాళ్ళు వస్తారే తప్పించి, వాళ్ళు మీకులాగా కోట్లు సంపాదించుకోవాలి, మీకులా లక్షలు సంపాదించుకోవాలి అని ఎవరు రారు. ప్రియులారా గమనించండి. ఈ మాటలు నేను ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే, సేవకుని కొత్తగా వచ్చిన వాళ్ళని సహకారిగా ఉండండి. మీకు ఓపిక ఉంటే సహకారిగా ఉండండి. లేకపోతే మెదకుండా పక్క ఉంటే వాళ్ళు పనాలు చేసుకుంటారు. అంతేగాని వాళ్ళ మనోభావాలు దెబ్బతింటం కానీ, వాళ్ళని ఎత్తికెతమైన మాటలు మాట్లాడటం చేయొద్దు. దేవునికి స్తోత్రం.